మళ్లీ అప్పీల్ చేస్తున్నా, మావోయిస్టు వాళ్ళను అంతం చేయడమే ఇలా కేంద్ర ప్రభుత్వ యొక్క లక్ష్యం. అమిత్ షా గారు ఒక మాట ఇచ్చిందంటే, ఒక మాట అన్నాడంటే దానికి కమిట్ అయి ఉంటాడు. ఎట్టి పరిస్థితిలో వెనుకడు పోయే ప్రసక్తి లేదు. అనవసరంగా ప్రాణాలు తీసుకోకండి. వెంటనే జంగల్ విడిచి, తుపాకులు విడిచి రండి, లొంగిపోండి. ఇలా మిమ్మల్ని అన్ని రకాలుగా చూసుకునే బాధ్యత మాది. ఇంతమంది లొంగిపోయిన వాళ్ళంతా కూడా అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చూసుకుంటున్నారు. వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులతో మంచి జీవితాలు గడుపుతున్నారు. వాళ్ళకి అనుకున్న విధంగా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నది, ఎక్కడ ఇబ్బంది లేకుండా. కాబట్టి అమాయకంగా మీరు ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి నేను అప్పీల్ చేస్తాను. గుర్తించి మీరు అరెస్ట్ చేయబోతున్నారా? ఇవాళ నక్సలిజాన్ని, మావోయిజాన్ని ఎవరు సమర్థించినా వాళ్ళు కూడా నేరస్తులే. స్టెప్ బై స్టెప్ అందరి మీద చర్యలు తప్పవు.